డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన వీరంగం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచానికి తాను బాస్ అనే స్థాయికి వచ్చారు. యావత్ ప్రపంచం అమెరికాకు సరుకు ఎగుమతులు చేసి పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నారు. అదే అమెరికా ప్రాజెక్టులు ప్రపంచంలోని పలు దేశాలు ప్రధానంగా ఇండియా, చైనాలు 100% పన్ను బాధి తమ ప్రాజెక్టులను అమ్ముకోకుండా చేస్తున్నాయని ఆయన తాజాగా ఒక అక్కసును వెళ్లగక్కారు. ఏప్రిల్ 2 నుంచి ఇండియా, చైనాతో పాటు పలు దేశాలపై రెసిప్రోకల్ ట్యాక్స్ విధిస్తున్నానని రంకెలు వేస్తున్నాడు. రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే మీరు ఎంత పన్ను బాధితే తాను అంత బాదుతానని అర్థం. తాజాగా అమెరికా కాంగ్రెస్లో ట్రంప్ ఏం చేస్తున్నాడో ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత ఆయనకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు. అయితే ఎన్నికల ప్రచారంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రచారం మొదలెట్టి కాస్త సెంటిమెంట్ రంగరించి ఎట్టకేలకు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. జనవరి 20న వైట్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆయన వాలకం పూర్తిగా మారిపోయింది. యావత్ ప్రపంచం తన మాటకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాడు. తాను చెప్పిందే వేదం అంటున్నాడు. అమెరికాను యావత్ ప్రపంచం మోసం చేసిందని చిందులు వేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అమెరికాకు ఎగుమతి చేసి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు కొల్లగొట్టాయి. ఇక నుంచి అలా జరగనివ్వనని ట్రంప్ చెబుతున్నాడు. ఇక విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాన్ని బాదుతారని ప్రకటించాడు. అనడమే కాకుండా మంగళవారం నుంచి మెక్సికో, కెనడా నుంచి వచ్చే దిగుమతులపై 25% దిగుమతి సుంకాన్ని పెంచేశాడు. అలాగే చైనా నుంచి వచ్చే దిగుమతులపై 20% దిగుమతి సుంకాన్ని పెంచాడు. దీంతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ట్రంప్ పై ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు. తన దేశాన్ని దివాలా తీయించి అమెరికాలో విలీనం చేసుకోవాలనుకుంటున్నాడని ట్రంప్ పై ధ్వజమెత్తాడు. అది జరగని పనని ట్రంప్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన జైంట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. తన ప్రసంగంలో ఆయన తన పాలసీ గురించి ప్రస్తావించారు. వాటిలో ప్రధానంగా మిడిల్ ఈస్ట్తో పాటు యుక్రెయిన్ యుద్ధం గురించి కూడా ప్రస్తావించారు. అలాగే తన ప్రసంగంలో ప్రధానంగా టారిఫ్ ప్లాన్ గురించి కూడా వివరించారు. ఇక ఆయన టారిఫ్ ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ ఇండియా, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై రెసిప్రోకల్ టాక్స్ విధిస్తామని చెప్పుకొచ్చాడు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఇండియా, చైనా, కెనడాలు భారీ ఎత్తున సుంకాన్ని బాదుతున్నాయని మండిపడ్డారు. ఏప్రిల్ 2 నుంచి ఇండియా, చైనాల నుంచి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు చెప్పాడు. ఇక ట్రంప్ మంగళవారం నుంచి కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25%, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై వాస్తవానికి 10% విధించాలని నిర్ణయించి దాన్ని 20%కి పెంచేశారు. ఈ 3 దేశాలే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలు దశాబ్దాల పాటు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాధేశాయని చెప్పుకొచ్చారు. దానికి ఆయన ఉదాహరణ చెబుతూ యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు అమెరికా దిగుమతులపై భారీ సుంకాన్ని వడ్డించాయి. అమెరికా విధించే పన్నుతో పోల్చుకుంటే ఇతర దేశాలు రెట్టింపు పన్ను వసూలు చేశాయి. ఇది అన్యాయం, అక్రమమని ఆయన యుఎస్ కాంగ్రెస్ జైంట్ సెషన్ ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. ఇది అన్యాయం, అక్రమమని ఆయన యుఎస్ కాంగ్రెస్ జైంట్ సెషన్ ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. ఇక ఇండియా గురించి ట్రంప్ కాస్త గరంగరంగానే మాట్లాడారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇండియా 100% టారిఫ్ బాదుతోంది. ఇక చైనా విషయానికొస్తే అమెరికా విధించే పన్నులకు రెట్టింపు పన్ను చైనా విధిస్తోందన్నారు. ఇక దక్షిణ కొరియా విషయానికొస్తే అమెరికా విధించే పన్నుతో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ సుంకాన్ని బాదుతోందన్నారు. ఇలానైనా మిత్ర దేశాలతో వ్యవహరించేది అంటూ ట్రంప్ దక్షిణ కొరియా, చైనా, ఇండియా, బ్రెజిల్పై మండిపడ్డారు. ఈ
సిస్టమ్ వల్ల అమెరికాకు న్యాయం జరగదు, ఇన్ని రోజులు భరించా, ఇక కుదరదు. ఏప్రిల్ 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్ ను అమలు చేస్తామన్నారు. వారు మన ప్రోడక్ట్లపై ఎంత పన్ను విధిస్తారో అంతే పన్ను మనం విధిస్తాం. వాస్తవానికి తాను ఏప్రిల్ 1 నుంచి అమలు చేద్దామనుకున్నా. అయితే ఏప్రిల్ 1వ తేదీ ఏప్రిల్ ఫూల్స్ డే కాబట్టి 2వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారని ట్రంప్ వివరించారు. ఒకవేళ మన ట్రేడింగ్ పార్ట్నర్స్ నాన్ మానిటరీ టారిఫ్ పేరు చెప్పి తమ మార్కెట్లోకి అమెరికా వస్తువులను రాకుండా అడ్డుకుంటే తాము కూడా అదే పద్ధతిని అమలు చేస్తాం. తాము నాన్ మానిటరీ టారిఫ్ ను అడ్డు పెట్టుకుని ఆయా దేశాల వస్తువులను తమ మార్కెట్లోకి రానివ్వమని ట్రంప్ హెచ్చరించారు. ఇక సుంకాల ద్వారా ట్రిలియన్ల కొద్ది డాలర్లు సేకరించి గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం గత కొన్ని దశాబ్దాల నుంచి అమెరికాను నిలువున దోపిడీ చేశాయి. ఇది చెల్లదు, తాను ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వనని ట్రంప్ కాస్త ఆవేశంగానే మాట్లాడారు. గత నెల ట్రంప్ తన అధికారులను పిలిపించుకుని అమెరికా ట్రేడింగ్ పార్ట్నర్స్ పై ఎంతెంత రెసిప్రోకల్ ట్యాక్స్ విధించాలో ఏప్రిల్ 1లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ప్రధానంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాదుతున్నాయి. అదే అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పెద్దగా సుంకం బాధదని చెప్పాడు. ఇక మంగళవారం అర్ధరాత్రి నుంచి ట్రంప్ మెక్సికన్, కెనడియన్ దిగుమతులపై 25% దిగుమతి సుంకాన్ని అమలు చేయడం మొదలెట్టాడు. అయితే కెనడియన్ ఎనర్జీపై 10% లేవీ విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే చైనా దిగుమతులపై రెట్టింపు 20% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వచ్చే 21 రోజుల పాటు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే $100 బిలియన్ వస్తువులపై సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఇక మెక్సికన్ ప్రెసిడెంట్లు క్లాడియా షిన్బామ్ ఆదివారం నాడు స్పందిస్తారని ప్రకటించారు. ఇదిలా ఉండగా చైనా కూడా వెంటనే స్పందించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏకపక్షంగా టారిఫ్ పెంచడంపై అమెరికాలో చైనా రాయబారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్లో ఘాటుగా స్పందించారు. ఒకవేళ పన్నులు పెంచాలనుకుంటే సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా నిలదీశాడు. ఒకవేళ అమెరికా చైనాతో యుద్ధానికి తహతలాడుతుంటే తాము యుద్ధానికి సిద్ధమే. ఒకవేళ ట్రంప్ టారిఫ్ వార్కు వస్తారా లేక ట్రేడ్ వార్కు వస్తారా, ఇతర ఏ రకమైన యుద్ధానికైనా చైనా సిద్ధమే. ఒకవేళ యుద్ధం మొదలైతే చివరిదాకా పోరాడుతాం, వెనుతిరిగే ప్రసక్తే లేదని చైనా రాయబారి ఎక్స్లో ఘాటుగానే స్పందించాడు. అయితే చైనా అమెరికాకు అక్రమంగా పెంటానిల్ డ్రగ్ పంపించి అక్కడ ప్రమాదాల కారణమవుతోందని చైనాపై ఆరోపణలు గుప్పిస్తోంది. కాగా కాలిఫోర్నియాలో పెంటానిల్ పెద్ద మొత్తంలో సేవించి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతున్న ఘటన అమెరికాను కుదిపేసింది. అందువల్లే చైనాపై పట్టుబట్టి మరీ టారిఫ్ పెంచాడన్న టాక్ వినిపిస్తోంది. పెంటానిల్ సంక్షోభానికి కేవలం అమెరికానే కారణమని చైనా అంటోంది. కావాలని చైనాపై దుష్ప్రచారం చేస్తోంది. బ్లాక్మెయిల్ చేసి టారిఫ్ పెంచుకుంటోందని చైనా అమెరికాపై మండిపడింది. తమను కావాలని శిక్షిస్తున్నారు. తమను శిక్షిస్తున్నందువల్ల మీ సమస్య పరిష్కారం కాదని తమ కౌంటర్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పెంటానిల్ జాడ్యాన్ని తగ్గించేందుకు చైనా కృషి చేస్తోందన్నారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ మొదలైతే సుమారు $2.2 ట్రిలియన్ల వార్షిక వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 170 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం మందగిస్తుంది. ఇక ట్రంప్ చెప్పేదేమిటంటే అమెరికాకు చెందిన టాప్ 3 ట్రేడింగ్ పార్ట్నర్స్ తమ దేశంలో పెంటానిల్ అనే రసాయనిక డ్రగ్స్ రాకుండా అడ్డుకోవడంతో విఫలమయ్యామని ట్రంప్ చెబుతోంది. కాగా ఈ డ్రగ్ కు బానిసై అమెరికాలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని కట్టడి చేయాలని ట్రంప్ కెనడాతో పాటు చైనాపై ఒత్తిడి తెస్తున్నారు. దాని ముసుగుల తమపై టారిఫ్ దండయాత్ర చేయడం ఏమిటని పలువురు నాయకులు ట్రంప్ ను నిలదీస్తున్నారు. ఏప్రిల్ 2 తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.